బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో ఈ రోజు అర్ధరాత్రి క్లౌడ్ బరస్ట్ అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం మీద ఇప్పటికే గత 2-3 వారాలుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ అష్టదిగ్బంధనం జల దిగ్బంధంగా మారిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఓల్గా న్యూస్ స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే బాక్స్ 1లో చూసుకున్నట్టయితే అది మూసరంబాగ్ సంబంధించి అలాగే పురాణపూల్కి సంబంధించిన ఆ బ్రిడ్జి ఎలా ఉధృతంగా ప్రవహిస్తుందో చూస్తూనే ఉన్నాం. దాదాపు 13 అడుగుల సెంటీమీటర్లతో ఇలాంటి ఒక ఉధృతమైన వాతావరణం అయితే ముసరంబాగ్ ఏరియాలో చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే మూసీ నది ఉన్నదో మూసీ నది పరివాహక ప్రాంతాలు అయితే తీవ్రంగా జల దిగ్బంధంగా అయ్యాయి. మొత్తం మీద వరద నీరు ఇళ్లలోకి డైరెక్ట్గా వచ్చేసి ఇళ్లను కూడా పూర్తిగా ముంచేసిన ఆ విజువల్స్ అయితే మనం ఓల్గా న్యూస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా పురాణపూల్ గేట్ వద్ద 13 అడుగుల ఎత్తుతో అలాగే ఉధృతంగా ఏదైతే మనకు సంబంధించిన పురాణపూల్ బ్రిడ్జ్ అయితే ప్రవహిస్తూ ఉన్నది. మూసీ నది అయితే తీవ్రమైన రీతిలో అది ప్రవహిస్తూ ఉన్నది. అలాగే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం జల దిగ్బంధం అయిపోయిందని చెప్పవచ్చు. ఇక ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోకి వచ్చిన ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులను సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు అక్కడున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు వారందరినీ ఒక తాడ్ల సాయంతో ఇతర మార్గాలకి వారిని తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం ఓల్గా న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. ముఖ్యంగా మనం బాక్స్ 1లో బాక్స్ 2లో చూసుకున్నట్టయితే బాక్స్ 1లో ముఖ్యంగా ఏదైతే మూసీ నది ఎలా ఉధృతంగా ప్రవహిస్తుందో అదైతే మనం బాక్స్ 1లో చూడొచ్చు. ఇక బాక్స్ 2లో చూసుకున్నట్టయితే ఎంజీబీఎస్లో అంటే ఈరోజు దసరా అలాగే బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఎవరైతే తమ విలేజ్లకు వెళ్ళాలనుకున్న ప్రయాణికులు మొత్తం ఎంజీబీఎస్కి వచ్చేసారు. ఎంజీబీఎస్కి వచ్చేసిన తర్వాత ఒక్కసారిగా 2-3 గంటల పాటు విస్తారంగా వర్షం పడడంతో ఎంజీబీఎస్ మొత్తం ఒక రకమైన నీళ్లు అంటే మొత్తం అక్కడ నీటి వరద అనేది ఎంజీబీఎస్ బస్ స్టాప్ను మొత్తం చుట్టుముట్టేసింది. అక్కడ ఉన్న వృద్ధులు కావచ్చు బాలికలు కావచ్చు మహిళలు కావచ్చు ముఖ్యంగా తీవ్రమైన ఇబ్బందులకు అయితే ఎదుర్కొన్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ఒక కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు అర్ధరాత్రి క్లౌడ్ బరస్ట్ అవ్వబోతుందని చెప్పేసి ఇంకా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే అక్కడున్న ఏదైతే ఆ విపత్తు నిర్వహణకు సంబంధించిన అధికారులు ఉన్నారో వారికైతే కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. దానికి సంబంధించి లైఫ్ జాకెట్లు కానీ లేదంటే ఇతర సామాగ్రిలు కానీ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పేసి అలాగే అధికారులకు కూడా ఎవరికి అంటే అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఎవరు లీవ్లో ఉండకుండా వారికైతే కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని అటు జిహెచ్ఎంసీ అధికారులకు అలాగే అక్కడ విపత్తు నిర్వహణ అధికారులకు కూడా అలాగే పోలీస్ శాఖకు కూడా కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక వాతావరణం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏదైతే ఒడిశా తీరం గోపాలపూర్ నుంచి వెళ్ళి అల్పపీడనం బలపడింది. ఇక వాయుగుండం బలపడింది. అది అల్పపీడనంగా మారి గత 2-3 వారాలుగా వాయుపీడనం బలపడుతుందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ఈ మేరకు అయితే ఆ తీరం దాటింది. ఆ వాయుగుండం అయితే బలపడింది. ఆ తీరం దాటినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏదైతే ఆ కోస్టల్ ఏరియా ఉన్నదో శ్రీకాకుళం తదితర ప్రాంతాలు శ్రీకాకుళం కావచ్చు అటు ఉత్తరాంధ్ర సైడ్ కావచ్చు అలాగే ఇటు ఆ కోనసీమ సైడ్ అక్కడి సైడ్ కూడా చాలా వింత వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. ఉదయం అంతా ఒక రకమైన వాతావరణం కనిపిస్తూ ఉన్నది. రాత్రి అయ్యేసరికి మరొక రకమైన వాతావరణం అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అదే వాతావరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా అదే వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ఇక ముఖ్యంగా మన తెలంగాణలో చూసుకున్నట్టయితే అటు మెదక్ కానీ లేదంటే మెదక్ అలాగే హైదరాబాద్ హైవే మెదక్ హైవే ఇవైతే విస్తారంగా వర్షాలతోటి మొత్తం హైవేలు సైతం నీట మునిగిన ఆ దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. ఇక ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ అయితే మరి ఒక విపత్కరమైన పరిస్థితిలోకి నెట్టివేయబడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ముసరంబాగు అలాగే చాదర్ఘట్ అలాగే అక్కడున్న పురాణపూల్ బ్రిడ్జ్ అటు సైడ్ అఫ్జల్గంజ్ ఆ ఏరియాలు మొత్తం ముంపు ప్రాంతాల్లాగా మారిపోయిన ఆ విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్న ఏవైతే ఇల్లులు ఉన్నాయో అక్కడ ఉన్న ఇల్లులు దాదాపు మొత్తం మునిగిపోయాయి. అక్కడున్న ఆ ఇల్లులో ఉన్న ఆ నివాసులని సురక్షితమైన ప్రదేశాలకు అధికారులు అయితే సురక్షితంగా చేర్చారు. అక్కడున్న ఏదైతే ఆ బిల్డింగ్లు ఉన్నాయో అపార్ట్మెంట్లో కూడా కొంతమంది తలదాచుకున్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ క్లౌడ్ బరస్ట్ అనేది ఇప్పుడు ప్రజల్లో కొత్త భయాందోళనను కలిగిస్తూ ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్ మొత్తం ఆరెంజ్ అలర్ట్ని అయితే ప్రకటించారు. ఈ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన తర్వాత క్లౌడ్ బరస్ట్ జరిగితే ఖచ్చితంగా రేపటికి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. అయితే ఈరోజు అర్ధరాత్రి నుంచే రెడ్ అలర్ట్ ప్రకటిస్తారని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా ఎవరు కూడా ఇళ్ల నుంచే బయటకు రావద్దని. ఇక రెడ్ అలర్ట్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలిసిన విషయమే. ఇదివరకే మనం గతంలో చూసాము బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019
2019 ఆ సమయంలో 2020 సమయంలో ఎలాంటి వాతావరణము హైదరాబాద్లో ఉన్నదో అలాంటి వాతావరణం మరొకసారి కనిపిస్తున్నది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్న ఆ సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ముసరంబాగ్, చాదర్ఘట్, అలాగే అక్కడున్న పురాణపులకు సంబంధించి అక్కడ ఏరియా మొత్తము నీటి ప్రవాహంతో మునిగిపోయింది. అక్కడ వరద నీరు కూడా చేరిపోవడంతో ఇక ప్రాణాల అరచేతులు పెట్టుకొని అక్కడ ఉన్న నివాసితులు అయితే ప్రభుత్వాలను వేడుకుంటూ ఉన్నారు. ఇక ప్రభుత్వ సహాయక చర్యల కోసము వారంతా చూస్తూ ఉన్నారు. ఇక మనకు ముఖ్యంగా దసరా సెలవులు అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది దసరా పండుగ అంటే మనకు ముఖ్యంగా తెలంగాణలో గుర్తుకొచ్చేది బతుకమ్మ పండుగ. ఇక బతుకమ్మ అంటే మా ఆడబిడ్డలంతా, తెలంగాణలో ఉన్న మహిళలు ఆడబిడ్డలంతా ఒక్కసారిగా ఒక దగ్గర చేరి ఆనందంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్లోని తమ గల్లీలలో, తమ వీధులలో ఆ బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి ఒక వరదలు, అకాల వర్షాలతో ఆ వరదలు ఒక్కసారిగా రావడము, ఇళ్లలోకి చొచ్చుకు రావడము వరద, అలాగే ఉన్న నిత్యావసర సామాగ్రిని, ఆ వస్తువులను కూడా చిన్నభిన్నం చేయడంతో చాలామంది మహిళలు అయితే కంటనీరు పెట్టుకుంటా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలని, అక్కడ ఎవరు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండేలా మాత్రమే చర్యలు తీసుకోవాలి, ఎవరైతే ముంపు ప్రదేశాల్లో అలాగే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలనైతే వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేపించి సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలని చెప్పేసి సీఎం అయితే చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తా ఉన్నారు. అయితే దీనిపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్షలు నిర్వహిస్తూ అక్కడున్న పరిస్థితులను అయితే తెలుసుకుంటా ఉన్నారు. ఇక ఇలాంటి సందర్భంలో అక్కడున్న ప్రజలు కూడా ఎవరు భయాందోళనకు గురి కావద్దని ఒక అంటే అత్యవసర నెంబర్లను కూడా వారికి జారీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు అంటే అక్కడున్న సెల్ టవర్లు కానీ, లేదంటే ఇతర భవనాలు కానీ, లేదంటే ఏదైనా చెట్లు కానీ అకస్మాత్తుగా కూలిపోయినట్టయితే వెంటనే ఈ అత్యవసర నెంబర్లకు కాల్ చేయాలని చెప్పేసి కొన్ని అత్యవసర నెంబర్లు కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ప్రజలు, అక్కడున్న ప్రజలైతే తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 2-3 వారాలుగా కురుస్తున్న వర్షాలు అసలు నమ్మదగినగా లేవు. ఎందుకంటే సాయంత్రం వరకు మామూలుగా ఉన్న వాతావరణము అర్ధరాత్రి సమయంలో ఒకేసారిగా వాతావరణం మారిపోతుంది. ఇక ఉదయం లేచేసరికి ఇళ్లలోకి వాటర్ వస్తున్న సందర్భాలు, ఇళ్లలోకి వరదలు వస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాము. ఇలాంటి నేపథ్యంలో కంటి మీద కునుకు లేదు, ఒక సురక్షితమైన భావన కూడా లేదు. అంటే పడుకుంటే ఏమైపోతుందో, ఇక రేపు తెల్లారికి వరదలు ఏ రేంజ్లో వస్తాయో అన్న ఒక భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు ప్రజలు. అందుకని చెప్పేసి అధికారులు కూడా అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే ఖాళీ చేయించి సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తూ ఉన్నారు. అలాగే మూసీ నది కూడా పొంగితో ప్రవహిస్తుంది. ఎన్నడూ లేని విధంగా, అంటే ఇలాంటి ఒక ప్రవాహము గత సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా మూసీ నది అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది. అయితే దీని అందరికీ కారణం ఏంటంటే ఎగువన ఉన్న ఏదైతే మనకు గండిపేటకు సంబంధించి ఆ గేట్లను 13 గేట్లను ఒకేసారి ఎత్తేయడంతో ఈ వరద ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే గండిపేటలో ఉన్న ఆ వరద నీటిని ఎత్తేయకపోతే, అంటే అక్కడ ఉన్న గేట్లను ఎత్తకపోతే అక్కడ ఉన్న గండిపేట చెరువు కూడా ఇప్పటికే దాని స్థాయికి మించి స్టోరేజ్కి వచ్చేసింది. అన్ని క్యూసెక్లు, అంటే దాదాపు 135 క్యూసెక్ల వాటర్ని అయితే గంటకు దాన్ని లిఫ్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది గేట్ల ద్వారా. అందుకని చెప్పేసి ఈ మూసీ నది అయితే చాలా ఉధృతంగా, చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది. అయితే ముఖ్యంగా మూసీ నది ప్రవాహంలో అంటే అక్కడ ఏదైతే పురాణపులు బ్రిడ్జ్ కావచ్చు, చాదర్ఘట్కు సంబంధించి అక్కడ ఉన్న ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ల పైన కూడా చాలా వాహనాలు అక్కడ అంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నాయి. అంటే వర్షాలతోటి ఇలా ప్రవహిస్తున్న వరదలతోటి వాహనదారులు కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అయినా ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎప్పటికప్పుడు ఆ సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అధికారులతో మంత్రాలు జరుపుతూ ఉన్నారు. అందరూ చాలా సురక్షితంగా ఉండాలి, దసరా పండుగను అలాగే బతుకమ్మ పండుగను చాలా సురక్షితంగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వము అండగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నది. ముఖ్యంగా ఇలాంటి నేపథ్యంలో ప్రజలైతే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరికారే స్వీయ రక్షణలో ఉండి ఎక్కడైతే వరద ఉధృతంగా ప్రవహిస్తున్న అటు సైడ్ ఆ ప్రాంతాల సైడ్ వెళ్లకుండా సురక్షితమైన ప్రాంతాల్లోకి వెళ్ళాలని అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.